హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్. ఇవాళ మనకు టమాటా చారు అండి. సమ్మర్ వచ్చిందంటేనే ఎక్కువగా ఇష్టపడేది పప్పు చారు, టమాటా చారు. ఇలా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు. కాబట్టి మనము మన స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే 4 పెద్ద సైజు అంతా టమాటాలు తీసి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి ఇందులోనే నేను ఒక స్పూన్ అంతా కల్లుప్పు వేసాను. చాలామంది అయితే వీటిని ఉడకబెడతారండి. ఉడకబెడితే మంచి టేస్ట్ వస్తుంది అని. కాకపోతే నేనైతే మంచి ఎర్రగా పండిన పండ్లు అయితే ఉడకబెట్టిన అవసరం లేకుండా డైరెక్ట్గా మెత్తగా పిసికి వేస్తేనే బాగుంటుంది టేస్ట్గా అంటారు. కానీ రకరకాలుగా చేసేస్తారు. ఇది మీరు మన స్టైల్ ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఒక 4-5 వెల్లిపాయలు మెత్తగా దంచేసి కచ్చగా పచ్చగా మొత్తం పిసికేసాను. ఇందులో కొంచెము కొత్తిమీర, కొంచెము కరివేపాకు, అంటే లేతది ఉండాలండి. దీనికి రుచి, టేస్ట్, స్మెల్ మంచిగా వాసన రావాలి అంటే ఈ టమాటా చారుకు పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకే చాలా. నేనైతే చూడండి ఎర్ర పండ్లు కదా, తొందరగానే ఇవి మెత్తగా అయిపోతాయి. మనం దీని పెద్ద టైం కాకపోతే కొందరికి ఇష్టం ఉండదు ఇలా పిసకడం, అంటే ఇష్టం ఉండదు ప్లస్ టైం ఉండకపోవచ్చు. మిక్సీకి వేస్తారు, కొందరు ఉడకబెట్టేసి మ్యాష్ సార్తో దాన్ని మ్యాష్ చేస్తారు. నేను అలా కాకుండా ఇలా మొత్తము ఒక 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత మొత్తం ఇలా పిసికేస్తానండి. ఎందుకంటే చేతితో పిసికితే అదొక టేస్ట్ వస్తుంది, చాలా టేస్ట్గా వస్తుంది చారు. డైలీ ఏ కర్రీ లేకున్నా తినరేమో కానీ రసం కంపల్సరీగా లాస్ట్ ఒక ముద్ద కింద రసంతో తింటే అది ఒక సాటిస్ఫాక్షన్ కదండి. జస్ట్ సేమ్ టైము మనము ఇలా డైలీ మా ఇంట్లో అయితే కంపల్సరీ రసం ఉండాలి. పిల్లలు రసం లేని అన్నం తినరు. కాబట్టి ఇలా మెత్తగా పిసికేసి ఇందులో ఉన్న పొట్టును ఉంచుకోకుండా తీసేయచ్చు. లేదంటే డైరెక్ట్గా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే మనం తినేటప్పుడు ఈ తొక్కలు ఏరుకునే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ డైరెక్ట్గా మొత్తం మ్యాష్ చేసేయండి. మొత్తం పిసికిన తర్వాత ఈ తొక్క తీసి పక్కన ఉంచేసుకోవడమే. చాలా సింపుల్, ఈజీ, టైం ఎక్కువ పట్టదండి. చాలా ఈజీగా చూడండి మొత్తం తీసేసాను. నేనైతే ఏం లేకోకుండా పిప్పినంతా తీసి పక్కకు పెట్టుకున్నాను. ఈ రసంలోకి మనం ఏమన్నా ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం చూసారా, నేను మొత్తం పిప్పిడి అయితే చేశాను. మంచి కలర్ఫుల్గా ఉంది. కాకపోతే ఇందులో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే రసం పొడి, నేనైతే రసం ప్యాకెట్ కొన్నది వేసానండి. అయినా కానీ ఎంటీఆర్ రసం ప్యాకెట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇలా ట్రై చేయండి. ఒక్కసారి మీరు ట్రై చేస్తే నిజంగానే వావ్ సూపర్ అంటాము. ఇలా గ్లాసులు తీసుకొని ఇలా తాగేయాలన్నట్లు అనిపిస్తుంది ఈ రసము. కాబట్టి మొత్తం పిప్పి ఏం లేకుండా తీసేసాను కదా. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. తిన్న తర్వాత కామెంట్స్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో మీకు రసము. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కాదు, నేను డిఫరెంట్గా మనం ఒక్కసారి ట్రై చేసామంటే చాలా టేస్ట్గా వస్తుంది. అంతే అయిపోయింది చూడు. మొత్తం ఏం లేకుండా మొత్తం మనము ఇందులో చింతపండు, ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి మనం టేస్ట్ చేసుకోవాలి. పైన ఒకటి బౌల్ పెట్టుకున్నామండి. అందులో 1/2 స్పూన్ అంతా ఆయిల్ వేసాను. ఎందుకంటే రసంకు ఎక్కువ ఆయిల్ తీసుకో కాబట్టి జస్ట్ 1/2 స్పూన్ వేసి అందులో కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసి జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ రసము పోసానండి. పోస్తే చూడండి ఎంత బాగా అసలుకు ఆ స్మెల్ చూస్తే నాకు తినేయాలనిపించేంత టేస్ట్గా ఉంది. మనం పోపు పెట్టుకున్నాం కదా, ఇందులోకి కొంచెం మనం చూసుకొని ఉప్పు సరిపోయింది, పులుపు అని చూసుకొని కొంచెం టేస్ట్ చేసామనుకో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఇంకా కొన్ని నేను వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత ఫైనల్గా మనం చేసేది ఏంటంటే ఇందులోకి రసం పొడి, అంతేనండి. రసం పొడి, పసుపు మనం ఫైనల్గా వేయాల్సిండేది. ఓకేనా. రసం లేకుండా ఆ రోజు సరిపోదండి. చూడండి ఎంటీఆర్ రసం పొడి ప్యాకెట్ చాలా స్మెల్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. సమ్మర్ అంటేనే మనము లూజ్గా చారులాగా తినాలనిపిస్తుంది. గట్టి కూరలు అంత ఇష్టపడరు. చిటికెడంత పసుపు, 2 స్పూన్లంత రసం పొడేసాను. చూడండి అంతే. బాగా ఒక 5 మినిట్స్ మసిలింది అనుకో రసం రెడీ అయిపోయినట్లే అండి. చూడండి మంచిగా పొంగి వస్తుంది. అలా పొంగి 5 మినిట్స్ మసిలిన తర్వాత మనం ఒక చిన్న బెల్లం ముక్క వేసామనుకో ఇంకా చాలా సూపర్గా వస్తుంది రసం. అయితే డైలీ ప్రతిరోజు రసము లేని రోజు అంటుండదు. కొద్దిగా మిరియాల పొడి దంచేసి వేసాము. ఎందుకంటే ఆ మిరియాల పొడి వేసినప్పుడు ఇంకా రసం చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి జలుబున్నా, ఇంట్లో వాళ్ళకి జలుబున్నా మిరియాల చారు చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి. జలుబున్నప్పుడు సరిగా ఏం అన్నం తినాలనిపించదు, నోటికి మంచిగా అనిపించదు కదా. ఇలా కారం రసం తిన్నప్పుడు చాలా టేస్టీ ఈజీగా ఉంటుందండి. ఇలా ఎలా మీరు ట్రై చేస్తారో నాకు చెప్పండి. ఒకసారి మీరు ఈ రసం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎంతో టేస్టీ ఈజీ అయినటువంటి టమాటా చారు రెడీ. మళ్ళీ కలుద్దాం.